నమస్తే, వెల్కమ్ టు నాడీపతి. నేను కళ్యాణి. సాధారణంగా గబగబా భోజనం చేసేటప్పుడు కొన్ని సందర్భాల్లో ఎక్కిళ్ళు రావటం మనం చూస్తూనే ఉంటాం. ఇవి వస్తున్నంతసేపు సరిగా మాట్లాడలేకపోవటమో, మనసు సరిగా లగ్నం చేయలేకపోవటం వంటివి జరుగుతుంటాయి. కాబట్టి వీటిని తగ్గించుకోవటానికి కొందరు నీళ్లు తాగుతుంటారు. దీనివల్ల శ్వాసక్రియ రేటు తిరిగి మార్పు చెందటం వల్ల ఎక్కిళ్ళు ఆగిపోతాయి. ఈ క్రమంలో అదే పనిగా ఎక్కిళ్ళు వస్తున్నప్పుడు ఆగిపోవటానికి కొన్ని సహజ సిద్ధమైన మార్గాలు ఉన్నాయి. అవి ఏంటో ప్రముఖ నాడీపతి వైద్యులు డాక్టర్ పి కృష్ణంరాజు గారిని అడిగి తెలుసుకుందాం. మన శరీరంలో కడుపులోని భాగాలను, ఛాతీలోని భాగాలను విడదీస్తూ డయాఫ్రమ్ అనే పొర ఉంటుందండి. ఈ పొర చక్రంగా పనిచేయనప్పుడు ఈ వెక్కుళ్ళు అనేవి వస్తాయి. శ్వాసక్రియను నియంత్రించకపోవటానికి మెదడులో ఒక ప్రత్యేక కేంద్రం ఉంటుందండి. ఈ డయాఫ్రమ్ చర్యలను కూడా ఇది నియంత్రిస్తుంది. ఈ కేంద్రం నుండి పెన్నిక్ నాడికి, దాని నుండి ఉదర విధానానికి సమాచారం అందుతుందండి. మనం ఊపిరి పీల్చుకున్నప్పుడు ఈ డయాఫ్రమ్ పొర ముడుచుకుంటుందండి. అదే ఊపిరితిత్తుల్లో గాలి నిండుతుంది. దీనివల్ల థొరాసిక్ క్యావిటీ పెద్దగా అవుతుందండి. ఈ గాలి వదలగానే మామూలు స్థాయికి వస్తుందండి. ఏదైనా కారణం వలన పెన్నిక్ నాడి కానీ డయాఫ్రమ్ కానీ సరిగ్గా పనిచేయకపోతే ఆ క్రమం అనేది తప్పుతుందండి. అటువంటి పరిస్థితుల్లో ఈ గాలి పీల్చుకున్నప్పుడు అండి స్వరపేటిక అకస్మాత్తుగా మూసుకుంటుందండి. అలాంటప్పుడు హిక్ అనే శబ్దం వస్తుందండి. ఈ డయాఫ్రమ్ సరిగ్గా పనిచేయనందువలన ఈ శబ్దం కొనసాగుతుందండి. ఇవే వెక్కుళ్ళు. ఇవి పెద్ద ఆరోగ్య సమస్య ఏమి కాదండి. దీనికి కారణాలు ఎక్కువగా తిన్నా, నీళ్లు తాగినా, వేగంగా తిన్నా, కడుపులో పేవులు ఉబ్బి డయాఫ్రమ్ మీదకి ఒత్తిడి కలిగించడం వలన ఈ వెక్కుళ్ళు అనేవి వస్తాయండి. జాగ్రత్తలు ఏమిటి అంటే కడుపులోని తిండి లేనప్పుడు అండి వెక్కులు వస్తే 2 గ్లాసులు నీళ్లు లేదా కొంచెం ఆహారం తీసుకుంటే సరిపోతుందండి. లేదు అంటే నాలుకను పట్టి లాగాలండి, లేదా కళ్ళు మూసుకొని కనుగుడ్లను బాగా అదమాలండి, లేదా గొంతుపై కితకితలు పెట్టినా కూడా కొంతవరకు తగ్గుతాయండి. లేదా కొద్దిగా నీళ్లు కానీ, ఐస్ ముక్కను కానీ, పంచదారను కానీ చప్పరిసినా కూడా తగ్గుతాయండి. లేదంటే ముక్కు మూసుకొని మంచినీళ్ళు కొంచెం తాగినా కూడా తగ్గుతాయండి. చిన్నపిల్లలకు వెక్కుళ్ళు వస్తాయండి. వారి భుజంపై పట్టుకొని వెన్ను తట్టడం వల్ల కూడా ఒక తేనె పోస్తుందండి. అప్పుడు ఆ కడుపులో ఉన్న గాలి అంతా బయటకు పోయి ఈ వెక్కుళ్ళు అనేవి ఆగిపోతాయి. మరొక రోజు మరొక ఆరోగ్యాంశంతో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ నాడీపతి.